భూముల విలువలు రెక్కలు ఇదే అంశము. ఇక్కడ ఇంకోటి వచ్చింది, ఎక్కడన్నా చూసినా. అంతా ఉచితం అంటే పాలన ఎలా? కావేరీ నీటిని ఉచితంగా ఇవ్వలేము, జలమండలికి రుణాలు రావడం లేదు, ఇప్పటికే ఏటా ₹1,00,00,000 అంటే ప్రతి ఏడాదికి ₹1,00,00,000 నష్టం వస్తుంది, నీటి ఛార్జీలు తప్పక పెంచాల్సి వస్తుంది అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 5 ఉచిత గ్యారంటీలతో కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని, ఇంకా ఉచితం అంటే ప్రభుత్వాన్ని ఎలా నడపాలని కర్ణాటక డీసీఎం డికే శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాము, కావేరీ నీటిని కూడా ఉచితంగా ఇవ్వమంటే ఎలా సాధ్యమని, ఎంతో కొంత బిల్లు చెల్లించాలి కదా అంటున్నారు. జలమండలికి ఏటా 1000 కోట్ల నష్టం వస్తుందని, నీటి ఛార్జీలు పెంచడం అనివార్యమని అంటున్నారు. చూసిరా, ఉచిత పథకాల వల్ల ప్రజల మీద ఏ విధంగా భారం పడుతుందనడానికి ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి ఉదాహరణ. అదొక అంశము. ఇది తెలంగాణలో రాష్ట్రంలో భూముల విలువ బహిరంగ మార్కెట్కు సంబంధించి, అంటే స్టాంపుకు సంబంధించినటువంటివి ఏదో అంటారు కదా, ఆ వివరాలు మార్కెట్ విలువ పెంచుతున్నారు భూములకు సంబంధించి. ఎందుకు? రిజిస్ట్రేషన్లో మొన్న తక్కువ వచ్చినాయి పైసలు, రావాల్సినంత ధనం రావట్లేదు, ఆర్థికంగా లేదు. కాబట్టి ఏం చేయాలి? భూముల రేట్లు పెంచాలి. కార్డు వాల్యూ అంటారు కదా, కార్డు వాల్యూ పెంచాలి. వాళ్ళ భూముల ధరలకు రెక్కలు పెరుగుతాయి. తద్వారా రిజిస్ట్రేషన్, స్టాంప్స్, వాటికి సంబంధించినటువంటి ఆదాయం పెరగడం కోసం, అంటే ఉచితంగా రైతులకు రుణమాఫీలు, రైతు బంధులు, లేకపోతే ఆడోళ్లకు బస్సులు, మగోళ్లకు ఇవి అవి, చిన్నపిల్లలకు అవి, పెద్ద పిల్లలకు అవి, అన్ని ఉచిత పథకాలు ఇస్తే బియ్యం ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, నిప్పులు ఇవ్వాలి, అన్నీ ఉచితంగా ఇస్తే ఏమవుతుందంటే, ఇగో భారం ఎవరి మీద పడుతుంది? భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదనే పడుతుంది. ఇప్పుడు ఈ భూముల విలువ పెంచడం వల్ల స్థిరాస్తులకు సంబంధించి తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువ పెంచడానికి రంగం సిద్ధమైంది. ప్లాట్ల ధరలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30% స్థలాల విలువను 1 నుంచి 4 రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెంచితే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి విలువలు పెంచుతారట. సో విలువలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ఆదాయానికి గండిపడింది. రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఉన్నటువంటి ఆదాయం సరిపోవట్లేదు, ఉచితమైనటువంటి పథకాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏవైనా సరే ప్రజలకు ఏవి ఉచితంగా ఇవ్వాలి? మనకు మహాభారతంలో ఉన్నది, పరిపాలన చేసేటప్పుడు ఎవరైతే గుడ్డి వాళ్ళు ఉంటారో, లేకపోతే కుంటి వాళ్ళు ఉంటారో, లేకపోతే ఇట్లా అనేక రకాలైనటువంటి అంగవికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున సాయం చేయాలని మహాభారతంలో స్పష్టంగా చెప్పబడింది. అంటే పరిపాలన, రాజ్యాన్ని పరిపాలించడం ఎలా అనేటువంటిది విదుర నీతిలో కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎట్లా ఒక రాజు ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ప్రజలకు కరువు వస్తే ఏ విధంగా ఉండాలి, లేకపోతే అతివృష్టి వస్తే ఏ విధంగా ఉండాలి, మహిళలకు అన్యాయం జరిగితే ఏ విధంగా వ్యవహరించాలని చాలా విషయాలు చెప్పారు. ఎవరికి ఉచితాలు ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఎవరైతే ఏ పని చేయలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ భోజనం, ప్రజలందరూ కూడా రాజుకు బిడ్డల్లాంటి వాళ్ళే కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండాలి, చూడాలి అనేటువంటిది చెప్పారు. బాగుంది. అలమటించడం అంటే అందరికీ బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొందరు గోధుమలు తింటారు, కొందరు బియ్యం తింటారు, కొందరు రాగులు తింటారు, కొందరు సజ్జలు తింటారు, కొందరు రొట్టెలు తింటారు, కొందరు అన్నం తింటారు. అందరికీ ఒకే రకమైన భోజనాలు ఇవ్వకపోలేకపోవచ్చు. కానీ ఏ ఒక్క ప్రజ కూడా ఆ రాజ్యంలో ఆకలితో అలమటించకూడదు, అంతవరకే చూసుకోవాలి. ప్రజలకు సంబంధించినటువంటి పూజా అధికారులు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి కుంభమేళాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో వసతులు కల్పించాలి. వాళ్ళ ఇట్లాంటి కొన్ని వాటికి మాత్రమే మనం చేయాలి. కానీ ప్రజలకు ఉచితంగా కూర్చోబెట్టి తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టుగా ఉచిత పథకాల వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటంటే, మనకు బయటికి ఉచితంగా కనిపిస్తున్నారు. ఇవాళ మద్యం పెంచడం వల్ల దేశంలో ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత వైధవ్యం పొందినటువంటి మహిళలు అనేక మంది ఉంటారు. తాగిన తర్వాత బండ్లు తోలుతున్నారు. అట్లా అనేకం ప్రజలను అనేక రకాల బానిసలుగా తయారు చేసి ఎటువంటి కట్టుబాట్లు లేకుండా అపీజ్మెంట్ పాలిటిక్స్ తోటి ఏదంటే అది జరిగిపోతున్నది. ఇది భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలను ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. అందుకనే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అంశాలు. లేకపోతే మనం ఏం చేస్తున్నటువంటి